తెలంగాణ పోలీసులు శివమణిశంలో నాగార్జున టైప్ అనమాట. అలాగే చెప్పి మెంటల్ కాదు. తమిళనాడులో 9 మంది పోలీసులను ఉరిశిక్ష వేయడం అయితే జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్పాలి? అదే ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైనా ఆపద వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేదే పోలీసులు. సో వాళ్ళు మన రక్షక భటులు కాబట్టి రక్షిస్తారేమని చెప్పి అనుకుంటాము. బట్ కొంతమంది పోలీసులకి ఎట్లా అంటే యూనిఫామ్ పడినట్టే చాలు ఇక వాళ్ళు ఒక హీరోస్ లాగా ఫీల్ అయిపోతారు అనమాట. సో అలాగా కొంతమంది మాత్రమే. బట్ అందులో తమిళనాడులో అంటే మరీ కొంచెం ఓవర్ ఎక్కువ చేస్తారు. సో చట్టం దాని పని తను చేసుకుపోతుంది అంటే చట్టం అనేది ఎవరికైనా సరే ఒకటే, పోలీసులకైనా సరే సామాన్యులకైనా సరే. సో చట్టం దాని పని తను చేసుకుపోతుంది. పోలీసులు అంటే కనుక చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోలీసులు కూడా మన సిటిజన్స్ ట్యాక్సెస్ కడితేనే వాళ్ళకి శాలరీస్ వస్తాయి. సో పోలీసులు రక్షక భటులు కాబట్టి పబ్లిక్ని సేవ్ చేస్తూ ఉండాలి. అంతేగాని వాళ్ళకి యూనిఫామ్ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయకూడదని చెప్పి నేను అంటున్నా. అదే చెప్పేది. ఇప్పుడు పోలీసులు అంటే కనుక ఒక గోలీమార్లో గోపిచంద్లా కాకుండా, అలాగే శివమణి నాగార్జున, లక్ష్మీనరసింహలో బాలకృష్ణ కాకుండా సో ప్రజల పట్ల కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నా. 100% మారుతారని చెప్పి అనుకుంటున్నాము. సో పోలీస్ అంటే కనుక ఫ్రెండ్లీగా ఉండాలి పబ్లిక్తో, అంతేకాని హార్ష్గా బిహేవ్ చేయకూడదని చెప్పి నా తరఫున. పోలీసులు పోలీసుకి శిక్షలు వేసారో అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ని ఎలా అంటే గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మంచి చేసిందా లేదా చెడు చేసిందా పోలీసులు? గవర్నమెంట్ మనం ఏం చేయలేదు. గవర్నమెంట్ ఎట్లా అంటే కనుక చట్టం తన పని తను చేసుకోబోతుంది. సో మంచిది అంటారా? సో కాకి అయినా సరే నల్ల చొక్కాకి తల చొక్కాకి భయపడాల్సిందే, లాయర్కి భయపడాల్సిందే. సో సెక్షన్ ఏదో ఉంటే కనుక అక్కడ అది పడుతుంది అనమాట. పల్లెటూరులలో ఎస్ఐలు కానీ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ లంచాలు తీసుకొని కేసులు తప్పుదో పట్టిస్తున్నారు. అదే సో గవర్నమెంట్ కూడా కొత్తగా రూల్ పెట్టాలి. లైక్ కొమరంపూల్ సినిమాలో సీసీ కెమెరాలు పెట్టినట్టు అలాగే పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ చేయాలి. ఒక సపరేట్గా ఒక పబ్లిక్ ఒక నెంబర్ ఇచ్చేసి పోలీసు ఏమైనా లంచం అడిగినా చేసినా కూడా ఈ నెంబర్ కాల్ చేయండి అన్నట్టు సోషల్ మీడియాలో దాని మీద ఒక యాప్ని డెవలప్ చేస్తే బెటర్ అని చెప్పి అనుకుంటున్నాను. సో ఒక్కొక్కసారి చెప్పాలంటే కాకి కూడా వైట్ షర్ట్కి లొంగాల్సిందే, ఎందుకంటే పొలిటికల్ వాళ్ళకి పవర్ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు చెప్పేదే చేయాలి, వాళ్ళు ఓన్ డెసిషన్స్ తీసుకోవడం ఉండదు. ఒకవేళ తీసుకుంటే కనుక వాళ్ళు జాబ్స్ పోతాయి కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు పైనుంచి ఆర్డర్స్ ఏదొస్తే కనుక అదే చేయాలి. సో పోలీసులు అన్నట్టు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. సో ఒక బియ్యంలో రాలన్నట్టు అక్కడక్కడ కొంతమంది పుచ్చులు ఉంటాయి కాబట్టి చూసుకోవాలంటే. అదే మనకి ఆల్రెడీ పూర్వకాలం రాసి పెట్టింది కదా, ఒక ఆడదాని వల్ల రాజ్యాలు కూలిపోతాయి అంటారు కదా. సో ఒక ఆడది తెలుసుకుంది కాబట్టి 9 పోలీసుల జీవితాలు నాశనం అయిపోయినాయి. అంటే ఇప్పుడు పోలీసులు 2 రకాలన్నా. పోగిరి సినిమాలో కృష్ణ మనోహర్లో ఒకరు ఉంటారు, అలాగే పుష్ప సినిమాలో మా పోలీసులు ఉంటారు కదా. సో అలాగ ఉంటారు అనమాట. సో అందరూ ఇలా ఉంటారు, అందరూ అలాగ ఉంటారు. ఎక్కడో 100లో 1-2 పోలీసులు అలా ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అనమాట. తెలంగాణ పోలీసులు శివమణిశంలో నాగార్జున టైప్ అనమాట. అలాగే చెప్పి మెంటల్ కాదు. సో వాళ్ళు చాలా జెన్యున్ పోలీసులు.